సర్వసాధారణంగా మనం బంగారం, వాహనాలు లేదా ఇంట్లో ఏదైనా వస్తువులు దొంగలు ఎత్తుకెళ్లడం వంటి వార్తలు వింటూ ఉంటాం. కానీ ఓ గ్రామంలో మాత్రం రాత్రికి రాత్రి సమాధులు మాయమవుతున్నాయి. అంతేకాదండోయ్, అందులో ఉన్న అస్థికలు కూడా కనిపించకుండా పోవడంతో ఆ గ్రామంలో తీవ్ర కలకలం రేగింది. ఈ విషయం కాస్త చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు తెలిసింది. దీంతో ఎవరైనా క్షుద్ర పూజలు చేయడానికి అంటూ ఓ పెద్ద చర్చ మొదలైంది. అనంతరం అసలు కథ బయటపడడంతో గ్రామస్తులందరూ విస్తుపోయారు. ఈ కథ వెనుక ఓ మూవీ డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడని తెలిసింది. అయితే ఇది సినిమా కోసం మాత్రం కాదండోయ్, దాని వెనక ఒక పెద్ద కథే ఉంది. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలంలో ఉన్న డమిల్గూడ గ్రామంలో సర్వే నంబర్ 24లో ఉన్న దళిత కుటుంబానికి చెందిన 4 సమాధులు ఆ స్థలంలో ఉన్నాయి. జన్యపాగ కుటుంబ సభ్యులు 2006 సంవత్సరంలో 3 ఎకరాల 5 గుంటలు తమ భూమిని అమ్మారు. ఆ సమయంలో సమాధుల కోసం వారు ఒక గుంట భూమిని తమ వద్ద పెట్టుకున్నారు. అయితే వారి భూమిని ఓ సినిమా డిస్ట్రిబ్యూటర్ కొన్నాడు. తర్వాత ఏం జరిగిందో తెలియదు గాని అక్కడ ఉన్న 4 సమాధులు కనిపించకుండా పోయాయి. ఆ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించసాగారు. తాము కొన్న స్థలానికి సమాధులు అడ్డుగా వస్తున్నాయని, ఆ స్థలాన్ని కొన్న సినీ నిర్మాత, రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆ సమాధులను రాత్రికి రాత్రి తొలగించాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా చివరకు సమాధి లోపల ఉన్న అస్థికలు కూడా లేకుండా చేశాడని, తమ పూర్వీకుల అస్థికలను తమకు కావాలని కుటుంబ సభ్యులు సమాధుల వద్ద బోరున విలపించారు. కబ్జాదారుల నుంచి మా పూర్వీకుల అస్థికలను ఇవ్వవలసిందిగా భూమి పట్టాదారు జన్యపాగ బాలమణి పోలీసుల్ని కోరింది. లేదంటే ఆ సమాధుల వద్దే ఆందోళన చేస్తామని కుటుంబ సభ్యులు హెచ్చరించారు. ఈ ఘటనపై స్థానిక పలు పార్టీల నేతలు స్పందించి బాధితులకు అండగా నిలిచారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.